అనగనగా ఒక అడవిలో జంతువులన్నీ కలసు మాట్లాడుకుంటూ ఆడుకుంటూ పాడుకుంటూ సరదాగా గడుపుతుండగా దూరం నుంచి ఒక సింహ గర్జన వినిపించింది. అప్పుడు నక్క ఇలా అంటుంది, వామ్మో సింహం వస్తున్నట్టుంది, మనమంతా పారిపోవాలి. అప్పుడు కుందేలు ఇలా అంటుంది, అందరం గబగబా పరిగెడతాం. పాపం తాబేలు ఎలా పరిగెడుతుంది? అప్పుడు తాబేలు కోపంతో ఇలా అంటుంది, నేను కూడా పారిపోగలను. అప్పుడు కుందేలు అంటుంది, అవునా, అయితే మనమిద్దరం పరుగు పందెం పెట్టుకుందామా? ఎవరు గెలుస్తారో చూద్దాం. పరుగు పందెం మొదలవుతుంది. ఇప్పుడు మిగతా జంతువులన్నీ చప్పట్లతో ఆటను ప్రారంభించారు. కుందేలు ఇలా అనుకుంటూ తన ఆటని కొనసాగించింది. ఈ ఆటలో నేనే గెలుస్తాను అనుకొని పరిగెత్తి అలసిపోతుంది. ఒక చెట్టు కింద కూర్చొని ఇలా అనుకుంటుంది, తాను రావడానికి చాలా సమయం పడుతుంది, ఆలోపు నేను ఒక కునుకు తీస్తాను అని నిద్రపోయింది. కానీ తాబేలు అలా కాకుండా తను ఎంత కష్టమైనా సరే తన ఆత్మవిశ్వాసాన్ని విడవక నెమ్మదిగా స్థిరంగా తన గమ్యస్థానాన్ని చేరాలి, నిదానంగా అయినా నేను గెలుపును సాధిస్తాను అని సాగుతుంది. తాబేలు తన గమ్యాన్ని చేరడానికి ప్రయత్నం చేస్తూనే ఉంది. నెమ్మదిగా అయినా సరే స్థిరంగా పోతే గెలుపు నన్నే వరిస్తుంది అని తన ప్రయత్నాన్ని ఎక్కడా విడవక కొనసాగుతూనే ఉంది. కానీ తాబేలు మాత్రం నిద్రపోతూనే ఉంది. తాబేలు తన గమ్యస్థానాన్ని చేరబోతూ ఉండగా కుందేలు నిద్ర లేచింది. అలా లేచి చూసేసరికి తాబేలు గమ్యస్థానం చేరబోతుందని కుందేలు హడావుడిగా పరుగులు తీసింది. కానీ ఆలోపే తాబేలు గమ్యస్థానం చేరేసింది. చేరి ఇలా అంది, నెమ్మదిగా అయినా సరే స్థిరంగా పోతే గెలుపు నీదే అని అనింది. అడవి జంతువులన్నీ చప్పట్లు కొట్టాయి. అహంకారంతో కాదు, నిరంతర ప్రయత్నంలోనే విజయాన్ని సాధించవచ్చు అని చెప్పి తాబేలు. ఇందులోని నీతి తెలుసుకుందామా మరి ఇప్పుడు? అహంకారంతో ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం BRR TV ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్. మీరు ఏమైనా సజెషన్స్ ఇవ్వాలి అనుకుంటే కామెంట్ చేయండి.